హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. తమిళలో చూశారు కదా, మీకు 4000 వాచ్ టైం ఫాస్ట్గా రావాలంటే ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీకు అయితే 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే నేను ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా ఎలా తెచ్చుకోవాలో కూడా వీడియో అయితే చేస్తాను. ముందుగా మీ ఓన్ వీడియోస్ అయితే క్రియేట్ చేయాలి. అసలు ముందుగా 4000 వాచ్ టైం అంటే 2,40,000 నిమిషాలని అర్థం. అదేవిధంగా ఒక వ్యూవర్ అంటే ఒక సబ్స్క్రైబర్స్ మన వీడియోని 2 నిమిషాలు కనుక చూస్తే 1,20,000 మినిట్స్ వస్తే సరిపోతుంది. అదేవిధంగా 3 మినిట్స్ కనుక చూస్తే 80,000 వస్తే సరిపోతుంది. అదేవిధంగా 4 మినిట్స్ చూస్తే 60,000 వస్తే సరిపోయింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అంటే యావరేజ్ డ్యూరేషన్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం వీడియోస్ అయితే చేస్తుంటాం, రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తుంటాం. మన వీడియోస్ని యావరేజ్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. మీ యావరేజ్ డ్యూరేషన్ కనిపించాలంటే మీరు వైట్ షూట్లో ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు ఆడియో రిటెన్షన్ అని కనిపిస్తుంది. అక్కడ మీకు మీ వీడియోని ఎంతవరకు చూశారు. మీ వీడియో ఇంట్రెస్టింగ్ ఉండాలంటే ముందుగా మీరు మీ వీడియోకి ఇంట్రో అనేది బాగుండాలి. మీ ఇంట్రో ఇంప్రెసివ్గా అంటే ఇంట్రో 30 మినిట్స్ చేసినా కానీ ఆ ఇంట్రో అనేది చూస్తారు, మీకు బాగుంటుంది. అదేవిధంగా ఇంకా సస్పెన్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్లో సస్పెన్స్ కనుక యాడ్ చేస్తే మీ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తారు. అంటే వీడియోలో ఏదో ఉంది అని వాళ్ళు అయితే లాస్ట్ వరకు చూస్తారు. మీరు వీడియో స్టార్టింగ్లోనే ఏదైనా ఒక సస్పెన్స్ అయితే యాడ్ చేయాలి. సస్పెన్స్ యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ వీడియోని లాస్ట్ వరకు అయితే చూస్తారు. అదేవిధంగా మీరు మీరు ఒక కేటగిరీ ఉంది. ఇప్పుడు నా టెక్ కేటగిరీలో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ అయితే చేయాలంటే మంచి మొబైల్స్, అదేవిధంగా కెమెరాస్, గ్యాడ్జెట్స్ ఈ విధంగా చేయాలి. అదేవిధంగా మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించిన ట్రెండింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండాలి. ఎక్కువగా మీరైతే లైవ్ స్ట్రీమ్స్ అయితే చేయాలి. లైవ్ స్ట్రీమ్ చేస్తే మీకు ఎక్కువగా ఆడియన్స్ అయితే అట్రాక్ట్ అవుతారు. మీరు ఒక డౌట్ అయితే రావచ్చు మీకు ఎక్కువ, ఇక్కడ లైవ్ స్ట్రీమ్ చేస్తే మనకు వాచ్ టైం కౌంట్ అవుతుంది కదా. అవును ఫ్రెండ్స్, లైవ్ స్ట్రీమ్ చేస్తే మీకు వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది. కాకపోతే లైవ్ స్ట్రీమ్ చేశాక అది మనకు వీడియో లాగా అవుతుంది కదా, ఆ వీడియోని ఎవరైనా చూస్తే మనకు అక్కడ నుంచి వాచ్ టైం అయితే వస్తుంది. మీరు లైవ్ స్ట్రీమ్స్ అనేది 20-30 మినిట్స్ కాదు, కనీసం 1 అవర్ 2 అవర్స్ అయితే చేయాలి. అక్కడ చేస్తేనే మీ ఆడియన్స్ అయితే మీకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఎక్కువగా అట్రాక్ట్ అవి డైలీ చేస్తుండండి. లైవ్స్ డైలీ చేస్తుంటే మీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. పెరిగిన తర్వాత అవన్నీ ఒక ప్లేలిస్ట్కి అయితే క్రియేట్ చేయండి. ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో మీకు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మీ రిలేటివ్స్, వాళ్ళకైతే షేర్ చేయండి ఆ ప్లేలిస్ట్. వాళ్ళు పడుకునే ముందు ఆ ప్లేలిస్ట్ అయితే ఆన్ చేసి పెట్టమనండి. అవే ఇంకా ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి. ఒక 100 లైవ్స్ చేసినా కానీ ఒక 30 డేస్ కానీ 40 డేస్ కానీ ఫిక్స్ అయ్యి ఆ 40 డేస్ లైవ్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లా క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ పంపి వారు పడుకునే ముందు నైట్ టైం ఆన్ చేసి పెట్టమనండి. మీరు ఈ సేమ్ మొబైల్ నుంచి అయితే వీడియోస్ అయితే వాచ్ చేయకండి. మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ అదేవిధంగా మీ రిలేటివ్స్ ద్వారా కానీ ఈ వీడియోస్ని అయితే వాచ్ చేయమని అయితే చెప్పండి. అలా చేసినట్టయితే ఖచ్చితంగా మీకైతే వాచ్ టైం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. ఆ సపోర్ట్ చేసే ఫ్రెండ్స్కి అయితే ఈ విధంగా వీడియోస్ చేయండి. ఈ విధంగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నాకు వాచ్ టైం రావాలి, వాచ్ టైం వస్తేనే నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తాయని చెప్పి వాళ్ళకి ఈ విధంగా మీరు పడుకునే ముందు ఈ విధంగా ప్లేలిస్ట్ అయితే ఆన్ చేయమని చెప్పండి. ఆన్ చేస్తారు వాళ్ళు. ఆ విధంగా డైలీ అయితే ఆన్ చేయవద్దు. ఒక 5 డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి అలా ఆన్ చేయమనండి. ఆన్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నీ ప్లే అవుతుంటాయి. నైట్ టైము వాళ్ళు పడుకుంటారు, వీడియోస్ అయితే ప్లే అవుతుంటాయి. ఆ ప్లేలిస్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. ఈ విధంగా ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేయండి. కొంతమందికి ఇంకా డౌట్ రావచ్చు, అన్న మేము లైవ్స్ అయితే చేయలేం, మరి మాకేలంటే మీరు వీడియోస్ అయితే చేయండి. లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్స్ కాదు, లాంగ్ వీడియోస్ అయితే చేయండి. లాంగ్ వీడియోస్ చేసేవాళ్ళు 4 మినిట్స్ 2 మినిట్స్ అయితే చేయకండి. కనీసం ఒక 15 మినిట్స్ 8 మినిట్స్ ఎబోవ్ ఉండేలాగా అయితే చేయండి. ఆ 8 మినిట్స్ ఎబోవ్ ఉండేలాగా వీడియోస్ అయితే చేసి ఒక 50 వీడియోస్ని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయండి. ఒక 50 వీడియోస్కి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ ఉంటుంది కదా, ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి ఈ విధంగా చెప్పండి, ఈ విధంగా ప్లేలిస్ట్ ఆన్ చేయమని. అంతేగాని మీరు మాత్రం చూడకండి. మీ మొబైల్ హాట్స్పాట్ ఇచ్చి మీ ఫ్రెండ్ మొబైల్ కూడా చూడకండి. మీ నెట్వర్క్ అంతా ఉండకూడదు, సేమ్ అయితే ఉండకూడదు. మీ మొబైల్ అయితే యూజ్ చేయకండి, వేరే మొబైల్ అయితే చూడండి. ఈ విధంగా చూసినట్టయితే మీకు వాచ్ టైం ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకైతే వ్యూస్ అయితే బాగా వస్తాయి. చాలామంది ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేసి చాలామంది ఈ విధంగా వాచ్ టైం అయితే తెచ్చుకుంటున్నారు. లైవ్స్ ద్వారా అయితే ఎక్కువగా ఇంటరాక్ట్ అయితే అవుతారు మీకు ఆడియన్స్ అయితే లైవ్స్ బాగా చేస్తుంటే. అంటే మీ ఫ్రెండ్స్ని ఈ విధంగా స్ట్రీమ్ యాడ్ లైవ్స్ అయితే ఉంటాయి, మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి లైవ్లో యాడ్ చేసి వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు. మాట్లాడితే ఇంకా
చూసేవాళ్ళు ఇంకెక్కువ అయితే వస్తారు. నేను అలానే చేశాను నా స్టార్టింగ్లో. అప్పుడు నాకు లైవ్స్కి వాచ్ టైం కూడా కౌంట్ అయింది. ఇప్పుడైతే లైవ్స్కి వాచ్ టైం కౌంట్ అవ్వదు. ఆ లైవ్ అయిపోయిన తర్వాత అది ఒక వీడియో లాగా క్రియేట్ అవుతుంది కదా, ఆ వీడియో చూస్తే వచ్చిన వాచ్ టైం అయితే మీకైతే క్రియేట్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు డైలీ అయితే లైవ్స్ అయితే చేయండి. లైవ్స్ చేసి ఆ లైవ్స్ని అన్నిటిని ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్న వీడియోస్ అయితే చేయండి. మీ కేటగిరీలో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ని ఆ కేటగిరీలో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ మీద చేస్తే మీకు ఎక్కువగా వ్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా వ్యూవర్స్ కనుక మీ వీడియోని ఒక 3 మినిట్స్ చూసినా చాలు, మీకైతే వాచ్ టైం అయితే చాలా 2-3 మంత్స్లోనే మీ వాచ్ టైం అయితే మీకైతే పక్కా వస్తుంది. మీకు అప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే యూట్యూబ్ నుండి మీకు మనీ వస్తుంటే మీకు ఇంకా వీడియోస్ అయితే ఎక్కువ చేయబుద్ధి అవుతుంది. అప్పుడు మీకు ఒకసారి మోనిటైజేషన్ అయిన తర్వాత 4000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూట్యూబ్ నుండి రెవెన్యూ రావడమే జరుగుతుంది. అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అంటే మనీ వస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. ఈ విధంగా మీకు వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మనీ వస్తుంటే మీరు డైలీ 1 వీడియో చేసేవాళ్ళు 2-3 వీడియోస్ కూడా చేస్తారు. ఎందుకంటే మీకు యూట్యూబ్ నుండి మనీ వస్తున్నాయి కాబట్టి. ఈ విధంగా ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు ఈ 4000 వాచ్ టైం అయితే కంప్లీట్ అయితే చేయగలరు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ప్లేలిస్ట్లు క్రియేట్ చేయండి, లైవ్లు చేయండి. అదేవిధంగా లైవ్లు చేయని వాళ్ళు విధంగా 8 మినిట్స్ ఏవో వీడియో చేసి ఆ వీడియోస్ అన్నింటినీ ఒక ప్లేలిస్ట్లా క్రియేట్ చేసి మీకు ఎవరైతే నమ్మకమైన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేసి ఈ విధంగా నైట్ పడుకునే ముందు వాటిని ఆన్ చేయమండి. డైలీ అయితే ఆన్ చేయవద్దు. ఒక 5 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఇలా ఆ ప్లేలిస్ట్ని ఆన్ చేయమని చెప్పండి. అలా ఆన్ చేసినట్టయితే వాటి ద్వారా వచ్చే వాచ్ టైం మీకైతే కౌంట్ అవుతుంది. ఒకసారి ఈ టిప్స్ అయితే ఫాలో అండి. ఈ టిప్స్ చాలామంది అయితే యూజ్ చేస్తారు. మా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తారు. వాళ్ళకైతే వర్కౌట్ అయింది. ఖచ్చితంగా వాచ్ టైం అయితే యాడ్ అయింది. వాళ్ళు ఖచ్చితంగా మోనిటైజేషన్ అయింది. వాళ్ళు యూట్యూబ్ నుంచి మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా యూట్యూబ్ నుండి ఈ విధమైన మనీ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా 4000 వాచ్ టైం అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. లేకపోతే మీకు 1,000,000 వ్యూస్ అయితే రావాలి. షార్ట్ ద్వారా 1,000,000 వ్యూస్ రావాలంటే చాలా కష్టం. అందుకనే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి విధమైన 4000 వాచ్ టైం కంప్లీట్ చేసుకుంటే మీకు వాచ్ టైం అయితే వస్తుంది. వాచ్ టైం వచ్చిన తర్వాత మీరు మోనిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఈ విధమైన టిప్స్నే ఫాలో అవుతున్నారు. ఈ విధమైన టిప్స్ ఫాలో అయ్యి 4000 వాచ్ టైం అయితే కంప్లీట్ చేస్తున్నారు. 4000 వాచ్ టైం రావడం చాలా కష్టమే. కాకపోతే ఈ విధంగా ట్రై చేస్తే మీకైతే సింపుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి 2 మినిట్స్ చూసినా చాలు, ఈ విధంగా మనకైతే ఎక్కువ వాచ్ టైం అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా వాచ్ టైం మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ట్రై చేసి ఖచ్చితంగా మీకైతే వర్కౌట్ అవుతుంది. యూజ్ఫుల్ టిప్స్ మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ ఎలా రావాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ విధమైన వీడియోస్ని మీరు కూడా జనరేట్ చేయండి. వాచ్ టైం అయితే కంప్లీట్ అయితే తెచ్చుకోండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.